బీటెక్ చేస్తే పక్కా జాబ్ వస్తుంది అనే సిచ్యువేషన్ నుండి ఈరోజు ఏం చేస్తే జాబ్ వస్తుంది అనే సిచ్యువేషన్కి వచ్చినాం. మన ప్రాబ్లం ఏంటంటే జాబ్, మన సొల్యూషన్ కూడా జాబే. కానీ మనం చదివే చదువులు మనల్ని ఒక జాబ్ రెడీ స్కిల్ పర్సన్ లాగా మారుస్తున్నాయా? 80% స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ టైంలో స్టడీస్ ని సీరియస్ తీసుకోరు. అండ్ మన కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. లక్ ఉన్న వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళు అమీర్పేట్ చుట్టూ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో తిరుగుతూ ఉంటారు. దరిద్రం ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది. లేదు, మనకి అలవాటు చేశారు. వాళ్ళ బిజినెస్ లు కాలేజ్లు నడవాలని మన లైఫ్ తోని క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు. అందుకే బీటెక్ డిగ్రీలే కాదు, ఐఐటీలో చదివిన వాళ్ళకు కూడా సరిగ్గా జాబ్స్ రావట్లేదు. ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యూర్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. హెల్త్ కేర్ గురించి మాట్లాడితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా సీరియస్ గా హెల్త్ బాగాలేదు ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తే బ్రతుకుతారో లేదో అని ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తాం. వాళ్ళు అదే ఛాన్స్ అనుకొని మనకి లక్షలు బిల్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం, మంచి హెల్త్ కేర్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తాం. మరి మన గవర్నమెంట్ ఉండేందుకు? మనం కట్టే ప్రతి ఫీజు మీద 18% జిఎస్టీ ఉంది, ప్రతి మెడికల్ బిల్ మీద 18% జిఎస్టీ ఉంది. కానీ మన లైఫ్స్ కే ఎలాంటి వాల్యూ లేదు. ఒక పక్క మన యూత్ కి సరిగ్గా జాబ్స్ లేక, మన జనాలకి మంచి హెల్త్ కేర్ లేక బాధపడుతుంటే, మనం హిందూ ముస్లిం గొడవల్లో, సినిమా ఈవెంట్స్ లో, క్రికెట్ మ్యాచ్ల్లో బిజీగా ఉన్నాం. మార్పు రావాలి, కానీ అది మన గవర్నమెంట్ కన్నా ముందు మన జనాలలో రావాలి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.